This is nitric acid. And copper. First we have to take the sugar and pour some nitric acid. Carefully. This is dangerous acid. This is acid. Then after we add copper wires in the sugar. We observe color change. What is this color? Green. And brown color fumes. Brown color pearl. Then after we add some water. Then nitric acid reacts with copper. It gives copper nitrate. Again, this is copper nitrate reacts with water. It gives copper hydroxide solution. This solution is called displacement reaction. Exothermic reaction means it produces some heat or about touch it. Just to touch it. Touch it. heat or కాదు ఉందా లేదా అందరు ఉండదు వేడి ఉందా లేదా అంటే కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నట్టు ఇదేమో బార్ మ్యాగ్నెట్ ఏమంటాం దీన్ని వెరీ గుడ్ సో ఇట్ ఈస్ బార్ మ్యాగ్నెట్ అంటే ఏంటి పొడవుగా ఉంటుంది అనమాట పొడవుగా ఉండే కానీ బార్ మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం ఓకేనా ఇదేమో యూ షేప్డ్ మ్యాగ్నెట్ ఇది కూడా మ్యాగ్నెట్ కానీ యూ షేప్డ్ మ్యాగ్నెట్ అనమాట ఇదేంటి రౌండ్ మ్యాగ్నెట్ కదా వెరీ గుడ్ మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని కింద పడేస్తే సౌండ్ వస్తుంది కదా ఇది కూడా సౌండ్ ఇస్తుంది తెలుసా దీన్ని ఏమంటారు ట్యూనింగ్ ఫోర్క్ వెరీ గుడ్ రబ్బర్ హ్యామర్ కానీ ఏ ఆబ్జెక్ట్ అయినా కింద పడేస్తే మనకి సౌండ్ వస్తుంది ఇది సౌండ్ చేయకుండానే వైబ్రేషన్ వస్తుంది వైబ్రేషన్ అంటే ఏంటి ముందుకు వెనక్కి కదలడం అనమాట ఓకే ఫోన్ ని మనం వైబ్రేషన్ మోడ్ లో పెట్టుకుంటాం కదా బజ్ అనే సౌండ్ వస్తుంది మనకి ఫోన్ ఎట్లా కదులుతుంది ఇట్లా కదులుతుంది అవునా అట్లాగే ఇది కూడా కదులుతుంది కానీ దీని సౌండ్ వినాలంటే దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి చెవు దగ్గర పెట్టుకోవాలి చూడండి వినిపించిందా ఏమేమి వినిపించింది ఈ అనే సౌండ్ వినిపించింది కదా వినిపించిందా ఏం టచ్ చేయదు సింప్లీ యూ హావ్ టు సిట్ మైక్రోస్కోప్ అనండి అవన్నీ బోర్డ్స్ చూసారా ఏంటిది
స్పెసిఫైస్ అంటారు. వాళ్ళన్నీ ఎన్ని వస్తున్నాయి చూడండి. ఎన్ని వస్తున్నాయి Very good. Okay.
ఇది సోలార్ సైకిల్. సోలార్ ఎనర్జీతో ఇప్పుడు మనం అన్ని ఆబ్జెక్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఇది సోలార్ సైకిల్. దీన్ని మనం ఎండలో పెట్టాలి, ఎండ పడితే ఈ బ్యాటరీ రీఛార్జ్ అయ్యి ముందుకు వెళ్తున్నాను. ఓకే, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో ప్లేన్ మిర్రర్స్ ఉంటాయి, అద్దంలో మనం చూసుకుంటామా? ప్లేన్ మిర్రర్స్ ఉంటాయా? ప్లేన్ మిర్రర్స్ ఉంటాయి కదా మన దగ్గర. అలా ఆ మిర్రర్సే కాకుండా మనం చాలా మిర్రర్స్ ఉంటాయి. చూడండి, ఇది కాన్వెక్స్. మీరు కనిపిస్తున్నారు కదా ఇంట్లో? కనిపిస్తున్నారా? చూస్తున్నారా? ఇది కాన్వెక్స్ మిర్రర్ అన్నమాట. కాన్వెక్స్ మిర్రర్ అంటే ఎలా ఉంటుందంటే ఇట్లా బయట వైపు ఉంటుంది, ఇట్లా బయటి వైపు ఉంటుంది. మిర్రర్ కదా, వెనకాల పెయింట్ వేసి ఉంటుంది, ఇట్లా బయట వైపు ఉంటుంది అనమాట. ఇట్లా వంగి ఉంటుంది, ఇట్లా ఎలాగా డి లాగా. డి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. సో ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట, వంగి ఉంటుంది. ఇది మనల్ని ఎప్పుడు దాని లోపలనే చూపిస్తుంది, దాని లోపలనే కనిపిస్తాం మనం. కానీ ఇక్కడ చూడండి, ఇది కూడా మిర్రరే. వెనకాల పెయింట్ వేసిన మిర్రర్ అన్నాం కదా, ఇది కూడా మిర్రరే. కానీ దీంట్లో మీకు కనిపిస్తున్నారా? కనిపిస్తుందా? నువ్వు కనిపిస్తున్నా? కనిపిస్తుంది. నువ్వు కనిపిస్తున్నా? నువ్వు కనిపిస్తున్నా? కనిపిస్తుంది కదా. దీని ఏమంటాం? కాన్కేవ్ మిర్రర్. సి లాగా ఉంటది, సి లాగా. ఓకేనా? ఇట్స్ లైక్ సి. ఇది కాన్కేవ్ మిర్రర్ అన్నమాట. మరి దీని నుంచి మనకి ఆబ్జెక్ట్ ఎక్కడ కనిపించాలి? మనకి ఇమేజ్ ఫామ్ అవ్వాలి కదా. మనకి దాని యొక్క ఇమేజ్ ఫామ్ అవ్వాలి. మీరు కొంచెం పక్కకు జరిగితే, కొంచెం లైట్ ఇస్తే దీని మీద ఇమేజ్ వస్తుంది. కొంచెం, ఇంకొంచెం, ఇంకొంచెం. చూడండి, వచ్చిందా? ఏమొచ్చింది? కనిపిస్తుంది చెప్పండి. మీరు జరగాలి, వెరీ గుడ్. నువ్వు ముందుకు రామ్మా. నువ్వు ఎలా కనిపిస్తున్నావు? అమ్మ ఎలా కనిపిస్తుంది మనకి? నల్లగిందులుగా కనిపిస్తుంది. అవునా? నల్లగిందులుగా కనిపిస్తుంది మనకి. అమ్మ ఎలా కనిపిస్తుంది? స్ట్రైట్ కనిపిస్తుందా?